ఆదాబ్ హైదరాబాద్లో ముందు ఆచికిబాద్. ఇన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. నాటి నుండి మొన్నటి వరకు కేంద్రం తెలుగు రాష్ట్రాల స్వార్థ రాజకీయ ప్రయోజనాల వలలో విలవిలలాడుతున్న ప్రజలు ప్రయత్న లోపం ఇరు రాష్ట్రాలకు శాపం. విభజన ప్రయోజనాలు అందని ద్రాక్షల ఊరిస్తున్నాయి. భావోద్వేగాలు రెచ్చగొట్టినంత స్పీడ్గా సమస్యలు పరిష్కరించడం లేదు. ఇన్నాళ్ల నిర్లక్ష్యం రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వాల పరిష్కార ప్రయత్నం అభినందనీయం. ఫలిస్తే చరిత్రలో నిలుస్తారు, లేదంటే చరిత్రలో కలుస్తారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి రైతుల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదలంట. రేషన్ కార్డు ఆధారంగా రైతుల రుణమాఫీ గుర్తింపు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ. రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. రుణమాఫీ ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు. ఆరోహణ క్రమంలో నగదు విడుదల. అవరోహణ క్రమంలో కాదట, ఆరోహణ తక్కువ. అదే ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తయిపోతాడట. మరి చూద్దాం ఎవరి పథకాలు ఏమైతే పూర్తిగా. 2018 డిసెంబర్ 12 నుంచి 2024 మాత్రమే కదా. గతంలో కేసీఆర్ రుణమాఫీ చేసిన అతను ఏం చేసిన లక్షల రుణమాఫీ అని చెప్పి ₹1 తక్కువ చేసిన 99,990 చేస్తే ₹1 ఎవరైనా ఫుల్ అమౌంట్ తీసుకురా ₹1,00,000 తీసుకునేది. ఇక అంత రూపాయి తక్కువ తీసుకురా అట్లా కొన్ని లక్షలు మిగిలిపోయినాయి. మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టు, వాళ్ళకి అన్యాయం. మరి ఇందులో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుండే, అట్లా చేయలేదు. రెండవది ఏంటంటే సోనియా గాంధీ పుట్టినరోజు అని 12వ తారీఖున మళ్ళీ 12 పెట్టాలి కదా, మళ్ళీ 3 రోజులు తగ్గింది. మోసమే అన్న, ఇది మోసమే. ఇక సెక్రటరియట్లో ముట్టడి ఉద్రిక్తం. డిఎస్సి వాయిదా కోరుతూ అభ్యర్థుల ఆందోళన. ముట్టడి పిలుపుతో ముందస్తు అరెస్టులు. అయినా వెనక్కు దగ్గర అభ్యర్థులు. రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల నిప్పులు. 3 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎప్పుడైతే తిరుగుబాటు ప్రభుత్వంపై మొదలవుతుందో ఆ యొక్క తిరుగుబాటు వల్ల ఖచ్చితంగా ప్రభుత్వము గద్దె దిగే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. తిరోగమన దిశలో ప్రయాణిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే విద్యార్థుల ఊసులు అలగరించుకోదు ఏది ఉన్నా సరే. ఎందుకంటే ఆ ఒక్క విద్యార్థికి సంబంధించింది కాదు అది నాయన, ఆ కుటుంబానికి మొత్తం సంబంధించింది. బై అండ్ సప్లైలో భారీ స్కామ్. కమిషన్ల కొరకు ఇన్స్టాంట్ కొనుగోలు, బిల్లుల చేతివాటం, మందులు తిరిగి మెడికల్ షాపులో అమ్మకాలు. మందులు. ఆధునిక ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల పేట్ల బుర్జులైందేట. ఆర్టీఐ చట్టాన్ని ఉల్లంఘించే సమాచారాన్ని ఇవ్వలేమని రిప్లై. అమ్మని అమ్మ కొడుకులు. వివరాలు వెల్లడిస్తే అవినీతి బట్టబయలు అవుతుందని ఆందోళన. బై అండ్ సప్లై ఏజెన్సీలతో లోపాకాయ ఒప్పందాలు. జనరిక్ కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆసుపత్రి. పేషెంట్ల కేసు షీట్లను పరిశీలిస్తే అసలు భాగోతం తెలుస్తుంది. బై అండ్ సప్లై ఏజెన్సీల వివరాలు కోరిన ఆదాబ్ తన అనుకున్న వారికే టెండర్లు అప్పగించడం. మంత్రి అండదండ ఉందంటూ ఆ సూపరింటెండెంట్ అవినీతి. మంత్రి దామోదర దృష్టి సాధించాలంటూ బాధిత రోగులు. నిజంగా ఈ యొక్క హాస్పిటల్ కాదు, ఈ హాస్పిటల్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదే అవుతుంది. ప్రతి ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడెక్కడ స్టేట్లోనే అంతా ఇదే దుకాణం. వాళ్ళకు సరైన కాంట్రాక్టు వాళ్ళకి నచ్చినోడు ఉంటే వీళ్ళు కిందికే మీ దాకా నాకిస్తారు. ఇది పేట్ల బుర్జ ఎక్కువ జరుగుతుంది అన్న, ఇది జరుగుతుంది, బాగా జరుగుతుంది. మరి దామోదర్ రాజనరసింహ సాబ్ చూసుకోవాలి, హెల్త్ మినిస్టరు.